సో హాయ్ మామందరికీ నమస్తే. మరి కొత్త వీడియోతో ముందుకొచ్చేసానమాట. ఇవాళ వీడియో అంటే మనమైతే ఈ 1 మంత్ గ్యాప్‌లో అయితే మనమైతే చాలా అయితే అప్డేట్ అయితే చేసామనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం ఒక ఎస్ఆర్‌డి ఫీమేల్ అయితే వచ్చేసి దానికైతే ఒక 1 ½ ఫీట్ అయితే ట్యాంక్ అయితే తయారు చేసామనమాట. దాంతో పాటు మన లియోగా ట్యాంక్‌లో అయితే 150 వాట్స్ అయితే హీటర్ అయితే పెట్టడం అయితే జరిగింది. 100 వాట్స్ సరిపోవట్లేదని చెప్పేసి. దాంతో పాటు మనమైతే 2 మంత్స్ బ్యాక్ తెచ్చిన చిన్న మైక్రో పెల్లెట్ అయితే గ్రోత్ అయితే చూసుకోవచ్చు. తెచ్చినప్పుడైతే 1.5 ఇంచ్ ఉండేదనమాట. ఇప్పుడైతే ఆల్మోస్ట్ 3 ఇంచ్ అయితే అవ్విందనమాట అదైతే. దీన్నైతే మనమైతే ఒక బీస్ట్ కింద అయితే తొందరలో అయితే తయారైతే చేద్దామనమాట. దాని తర్వాత అయితే మన చిన్న తెలుసు కదా మీకైతే. అదైతే ఎంత యాక్టివ్‌గా ఉండేది, దాని కలరేషన్ అనేది ఎలా ఉండేదో. అదైతే నిన్న రాత్రి అయితే ట్యాంక్‌లోంచి అయితే దూకేసిందనమాట. చూసుకోవచ్చు దాని అందం ఎలాగుండేది, ఎలాగైపోయిందో. మొత్తం అయితే టైల్స్ అయితే కట్ అయిపోయి కలరేషన్ అంతా పోయిందనమాట. దీన్నైతే మనమైతే చిన్న మైక్రో పెల్లెట్ ట్యాంక్‌లో అయితే వేయడం జరిగింది. దీని తర్వాత అయితే మన చిన్నగా ట్యాంక్‌లో అయితే సీ ఏంజెల్స్ ఇంకా ఆస్కార్స్ అయితే తెప్పించడం అయితే జరిగిందనమాట. ఇవైతే ఏసాను. చూసుకోవచ్చు మనమైతే లెమన్ ఆస్కార్స్ అయితే తెప్పించామనమాట. ఏంజెల్ ఫిష్ అయితే మన దగ్గర సేల్‌కి అయితే అవైలబుల్ ఉన్నాయి. ఎవరికైనా కావాలితే మనలైతే కాంటాక్ట్ అయితే అవ్వచ్చు. స్క్రీన్ మీద అయితే నాకు లెఫ్ట్ సైడ్ అయితే నా నెంబర్ అయితే ఇస్తాననమాట. ఆస్కార్స్ అయితే నాట్ ఫర్ సేల్ అనమాట. ఎందుకంటే అది పర్సనల్ కలెక్షన్ కింద అయితే ఉంచుకుందామని తెచ్చానమాట. దాంతోపాటు బ్రెండ్‌లూమ్ స్టార్టర్ కల్చర్ కూడా ఉంది మన దగ్గర అయితే కప్స్‌లోని. మన మార్కెట్ మీద అయితే రీజనబుల్ ప్రైస్ మీద అయితే మన దగ్గర అయితే దొరకడం అయితే జరుగుతుంది. చూసుకోవచ్చు గ్రిండ్‌లోమ్ అయితే ఏ రేంజ్‌లో ఉందో మన దగ్గర అయితే. మనమైతే 1,000 గివ్ అవే విన్నర్‌ని అయితే అనౌన్స్‌మెంట్ చేసాం కదా! 2,000 కూడా అయితే ఒక గివ్ అవే అయితే ప్లాన్ చేసాం. తొందరగా అయితే 2,000 కంప్లీట్ చేసేయండి.